లేదు అంకుల్. చాలా ఉందిలేవయ్యా. ఇదిగో బ్రహ్మం, నీ లుక్స్, నీ అబ్జర్వేషన్, నీ మూమెంట్స్ అబ్జర్వ్ చేశా. నువ్వు మా అమ్మాయి అందానికి, అపురూప సౌందర్యానికి పడిపోయావు. మొత్తానికి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావన్న విషయం నాకు అర్థమైపోయింది. అవునంకుల్, మీ అమ్మాయి అందానికి సృజనాత్మకతకి నేను పడిపోయా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని మళ్ళీ మాట తప్పవు కదా? తప్పనంటే అయితే ఇంకే శుభం. మామగారు, ఆ. నా కాబోయే భార్యతోటి సరదా కాసేపు మాట్లాడుకోవచ్చా? ఓ, దానికే అభ్యంతరం. నిక్షేపంగా మాట్లాడుకోవాలి. అలాగే ఆంటీ, నువ్వు తప్పుకో. బయలుదేరు. రంబా, ఏ నా రంబా, రంబ రంబ రంబో. భూదేవి, మన ప్లాన్ సక్సెస్. ఒక అర్భకుడు దొరికాడు. అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఒక్కసారి ఫుల్ గా చూపించమ్మా. చిలిపి కళ్ళు వంకరగా పెడతావమ్మా. అక్కడ గుడ్డు పెడతావంటి. రెండు ఒక చోట పెట్టు. ఒరిజినల్ షేప్ ఇంతే. ఒక కన్ను, సగం ముక్కు, సగం మూతి చూసి సృజనాత్మకత ఏమో అనుకున్నాను. దాని సీక్రెట్ ఇదే. దీనికి 30,000 తగలయ్యాలా? నో, నేను చేసుకోను. ఐ డోంట్ మ్యారీ యూ ఎట్ ఆల్. నన్ను పెళ్లి చేసుకోవా? ఒరేయ్, యారా, మాట ఇచ్చి తప్పుతావురా? నేను తప్పనంటే నేనెందుకు తప్పుతాను? ఒరే బ్రహ్మంగా, నీ బతుకు సృజనాత్మకత అంటే ఈ అరవింద దళాయతాక్షిని చేసుకొని జీవితాంతం అనుభవిస్తా. తమ్ముడు, హాస్పిటల్కి వెళ్తే డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందిరా? కనబడ్డంలా, బతికే ఉన్నాను. రామ్మారా, వచ్చే నెల జీతం మాకు ఇవ్వడం కుదురుతుందో లేదో ఇప్పుడే చెప్పమ్మా. తీరా ఆ వేళటికి నువ్వు ఇవ్వడం కుదరదు అంటే ఇంటిల్లిపాది ఏను యోగయో చూసుకోవాలిగా. అయ్యో నా తల్లి, ఇప్పుడు నేనేమన్నాననే అంతలేసి శోకాలు. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. ఇంకెప్పుడైనా నిన్ను పల్లెత్తి మాట అంటే నేను చచ్చినంత ఒట్టు. నేనేం తప్పు చేశారని అందరూ నన్ను అంటే అన్నానంటారు గాని మీ ఆఫీసర్ గారు 15,000 అప్పుగా ఇస్తానంటే వద్దన్నావట కదా. ఈ ముక్క ఆయన ముందంటే బాగుండదని ఊరుకున్నాను. అవును, ఇస్తానన్నాడు. కానీ ఎందుకు ఇస్తానన్నాడు, నేను ఎందుకు వద్దన్నాను నీకు తెలిస్తే? కడుపును పుట్టినవాడు, కడుపు నిండా తిండి పెట్టలేని దాన్ని నాకేం తెలుస్తాయమ్మా ఆఫీసు గొడవలన్నీ. రేపు వాడికి ఉద్యోగం వచ్చాక నువ్వు ఖర్చు పెట్టిందంతా హడా పైసలతో సహా తీరుస్తాడేమ్మా. కొద్ది లత, పక్కింటికి వెళ్ళి కరిపాకు తెమ్మని కొద్ది సేపే. బాధపడతా. నీళ్లు పోసినా రాళ్ళేసినా పళ్ళున్న చెట్టుకేనమ్మా. నాలాంటి తుమ్మమ్మద్దుకు ఎవరు నీళ్లు పోయరు, రాళ్ళు వేయరు. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ మనసు నేను అర్థం చేసుకోగలనమ్మా. నేను పట్టించుకోకపోయినా ఈ కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా నువ్వే కాపాడుకుంటూ వస్తున్నావమ్మా. నీకింత కష్టం కలిగితే నాకే కలిగినంత బాధగా ఉందమ్మా. ఈ బాధ పోవాలంటే వైట్ వాటర్ పడాల్సిందే. ఓ 50 రూపాయలు ఇవ్వమ్మా. నా బంగారు తల్లి. అసలు నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అంత చౌటంటారా మీరు? జోకులేకు. పేయింగ్ గెస్ట్ అంతా మంచి ఫుడ్ పెడతానని మీ అమ్మా నాన్న మోసం చేశారు. కిటికీ సందులోంచి తలుపు సందులోంచి చూసి నువ్వు నన్ను మోసం చేశావు. అసలు మీ కుటుంబమే కాదు కుటుంబమే. ఒరే బ్రహ్మం, అమ్ము మూడుగాడు వీడు వచ్చాడంటే నా పెళ్ళ ముందే నా మాడు పగలగొట్టిస్తాడు. పోదాం పద. ఏమిట్రా మొహం చాటేస్తున్నావు? నేనంటే భయమా? అబ్బే, నువ్వంటే నాకు భయం ఎందుకురా, సంతోషం. సరే పద, అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. నేను తిన్ను. నువ్వు అక్కడికి వెళ్తే పిచ్చి ముడ్లు ఏదో మాట్లాడేస్తావు. వాళ్ళు నా వీపు 12 ముక్కలు చేస్తారు. చచ్చా, ఎప్పుడు అలా మూడులోకి పోనురా. నేను రాను బాబోయ్, నేను రానంటాను కదా. పోనీ మీరు మాట్లాడుతూ ఉండండి అన్నయ్య గారు, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ పట్టుకొస్తా. ఆ పని చేయమ్మా, వెళ్ళరా పో. రే, అసలు విషయం ఏమిటంటే. వద్దు, నువ్వు ఇక్కడేమి చెప్పొద్దు. అదిగో ఆ కనపడుతుంది చూడు,
ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం, అక్కడ జనం ఎవరు ఉండరు, నీ ఇష్టం వచ్చేది చెప్పొచ్చు, నాకే ప్రాబ్లం ఉండదు. సరే పద. అయినా అసలు నన్ను చూడగానే అలా భయపడుతుంటావేట్రా నువ్వు? భయం కాదురా, సంతోషం, చాలా సంతోషం. నువ్వు నన్ను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చేసినా నేను చాలా సంతోషంగా ఉంటాను రా. ఇప్పుడు చెప్పరా, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, ఫ్రీ అండ్ సేఫ్టీ. ఏ సేఫ్టీ నా మొహం, అది కాదురా. నీకే నువ్వు హాయిగా పెళ్లి చేసుకున్నావు. నా చెల్లెలి పెళ్లి గురించారా నా దిగులు? నీ చెల్లెల పెళ్లి గురించి దిగులేందుకురా, అమ్మాయి రామారావు ప్రేమించింది కదా. ఇప్పుడు నెల కూడా తప్పింది. ఆ. చేసుకుంటే వానే చేసుకుంటానంటుంది. అవును, మరి వాడి వల్ల నెల తప్పినప్పుడు వాడిని చేసుకోవాలి కానీ ఇంకోటి చేసుకుంటే ఏమవుతుంది? కానీ వాడు చేసుకొని ఉంటున్నాడే. ఎందుకు? ఎందుకేమిటి? నేను వెళ్ళి అడిగితే మీ కులం నా కులం ఒకటి కాదు, ఆ. అయినా మా అమ్మా నాన్న ఒప్పుకోరు, నాకు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందన్నాడు రా. ఆ, అది కాదురా, నాకు తెలియక అడుగుతాను. ఆ. నువ్వు మా చెల్లెలతో కలిసి పార్కుల వెంట తిరిగినప్పుడు, మా చెల్లెలతో కలిసి సినిమాల వెంట తిరిగినప్పుడు అడ్డు రాని కులం ఈ రోజు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను గట్ట వచ్చిందా నీకు? ఇప్పుడు నువ్వు వేరే పిల్లని పెళ్లి చేసుకున్నావు, బాగానే ఉంది. మరి దాని పరిస్థితి ఏమిటో చెప్పరా? చెప్పు. నిన్ను నమ్మి వచ్చినందుకు అది ఏ నుయ్యో గుయ్యో చూసుకోవడమేగా, కడుపు అయితే చేసావురా. ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి? నిన్ను నమ్మినందుకు అది ఏ బస్సు కిందనో ఏ రైలు కిందనో పడి చావటమే కదరా. చెప్పరా, చెప్పు. ఊరుకోరా. మీ చెల్లెలకి కడుపు చేశారండి? అవునమ్మా, చెప్పుకుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ముదరస్తపు సచ్చినోడా, ఎవరు ఊహించని దూర తీరాలకు తీసుకెళ్తారు అంటే నా మీద ప్రేమ ఉందనుకున్నాను. ఏమిట్రా, ఐస్ క్రీమ్ తో నేను ఇలా కొట్టేసి అలా వెళ్ళిపోయింది? నాకేం అర్థం కావట్లేదురా. నీకేమీ అర్థం కాదురా. నీకెందుకు అర్థం అవుద్ది? నువ్వు మంచి మూడ్ లోకి వెళ్ళిపోయి నీ చెల్లెలకి నేనే కడుపు చేశానని చెప్పావు కదా, దాంతో చాలా సంతోషించి ఇలా చేశాడు. నువ్వు ఎందుకు కొట్టావో కూడా నాకు అర్థం కావట్లేదురా. వాట్ జోక్ సార్. హలో మా. హే శాంతి, ఏంటి అలా చూస్తున్నా? మీ జిఎం గారు మన ఇంటికి రావడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావు కదా. ఈజ్ గ్రేట్, సో గ్రేట్, గ్రేటర్. ఎంత ఆలస్యం ఏంటి? తమ్ముడు చూడ్డానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శాంతి, నీ తమ్ముడి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందమ్మా? నీ దయ వల్ల శరీరం బాగానే ఉంది, మనసు మాత్రం పూర్తిగా పాడైపోయింది. ఓహో, అలాగా. శాంతి, ఈయన కూడా ఇక్కడే భోజనం చేస్తారు, త్వరగా వంట చేసి ఇద్దరికి వడ్డించే. మీరు సరే లోపలికి వస్తారా? కావాలంటే లోపలికి ఎంతనా పోస్తాను, కానీ లోపలికి వచ్చే ఓపిక మాత్రం లేదు. శాస్త్రకారులు స్త్రీని కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ. నీ భార్యని చూస్తుంటే ఆ శ్లోక గుర్తొచ్చింది. యు ఆర్ వెరీ వెరీ లక్కీ మ్యాన్. అవును సార్, నేను చాలా లక్కీ. మంచి వైఫ్, గ్రేట్ జిమ్. నా నిద్ర వస్తుంది సార్, నేను వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. టేక్ కేర్. ఇంట్లోకి రాగలిగిన వాడిని బెడ్రూమ్ లోకి రావడానికి ఎంతో టైం పట్టదు. Shut up and get out. ఇంకా ఉంది. లిక్కర్ తాగడానికి నా దగ్గర స్పెషల్ పర్మిట్ ఉంది. Poor fellow. నీ మొగుడు దగ్గర అది లేదు. ఇప్పుడు నేను తలుచుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రేడ్, నీ మొగుడు అరెస్ట్, అంతుంది. కానీ నేను ఆ పని చెయ్యను. ఎందుకో నీకు తెలుసు, నాకు తెలుసు. ఏమండి, లేవండి. వాడు